మోటార్స్. వాట్ ఈజ్ సింక్రనస్ మోటార్? సింక్రనస్ మోటార్ అంటే కాన్స్టెంట్ స్పీడ్తో ఆపరేట్ అయ్యే మోటార్స్ని మనం సింక్రనస్ మోటార్స్ అని అంటాం. మనం చూడండి, సింక్రనస్ జనరేటర్ అన్నాం అంటే అవుట్పుట్ అనేది కంటిన్యూస్గా కాన్స్టెంట్గా ఉంటే దాన్ని మనం సింక్రనస్ జనరేటర్ అంట. అలాగే సింక్రనస్ మోటార్స్ అంటే మనకి సింక్రనస్ జనరేటర్ ఇస్ నథింగ్ బట్ ఆల్టర్నేటర్. ఆ ఆల్టర్నేటర్నే మనం మోటార్లో యూజ్ చేసాం అనుకోండి. ఎందుకంటే డీసీ జనరేటర్ డీసీ మోటార్లో యూజ్ చేసాము, డీసీ మోటార్ని డీసీ జనరేటర్లో యూజ్ చేసాము. అదేవిధంగా మనకి ఆల్టర్నేటర్ మీన్స్ సింక్రనస్ జనరేటర్. సింక్రనస్ జనరేటర్ని సింక్రనస్ మోటార్లో యూజ్ చేయొచ్చు, సింక్రనస్ మోటార్ని సింక్రనస్ జనరేటర్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. మనకి అంటే ఏ సింక్రనస్ మోటార్ కెన్ బి ఆపరేటెడ్ యాజ్ ఎన్ ఆల్టర్నేటర్ అండ్ ఆల్టర్నేటర్ కెన్ బి ఆపరేటెడ్ యాజ్ ఏ సింక్రనస్ motor. In pumped storage plants, the same synchronous motor is operated as an alternator for some time and as a motor for another some time. ఇప్పుడు మనకి పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ అంటే మన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఉంటుంది. మనకు డే టైంలో పవర్ బాగా అవసరము. అప్పుడు మనం పైన రిజర్వాయర్ నుంచి వాటర్ అనేది కింద పడుతుంటే మన టర్బైన్స్ రొటేట్ అయ్యి ఆల్టర్నేటర్ అనేది పవర్ని జనరేట్ చేస్తుంటుంది. ఇప్పుడు మనకి నైట్ టైము పవర్ అనేది ఎక్సెస్ అయిపోతుంటుంది, అవసరం ఉండదు. ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే ఆల్రెడీ రిజర్వాయర్ నుంచి వాటర్ కిందకు వచ్చేస్తుంటుంది కనుక అప్పుడు మనకు ఆల్టర్నేటర్లా పనిచేస్తుంది. ఇప్పుడు సేమ్ ఆల్టర్నేటర్ని మళ్ళీ మనం మోటార్లా యూజ్ చేసుకొని రిజర్వాయర్ నుండి కిందకు వచ్చిన వాటర్ని మళ్ళీ రిజర్వాయర్లోకి పంపిస్తుంటాం. మనం పవర్ ఎక్సెస్ ఉన్న దాంట్లో వాటిని మనం పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ అని అంటాం. మన ఇండియాలో అయితే లేవు ఇలాంటి పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్. అప్లికేషన్స్లో మనకి ఈ సింక్రనస్ మోటార్ని సింక్రనస్ జనరేటర్ని సింక్రనస్ మోటార్లో మనం యూజ్ చేయొచ్చు. అడ్వాంటేజ్ ఆఫ్ సింక్రనస్ మోటార్స్. సింక్రనస్ మోటార్ల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సింక్రనస్ జనరేటర్ అంటే ఏంటి? కాన్స్టెంట్ అవుట్పుట్. సింక్రనస్ మోటార్ అంటే ఏంటి? కాన్స్టెంట్ స్పీడ్. ఎక్కడైతే మనకి కాన్స్టెంట్ స్పీడ్ అప్లికేషన్స్ ఉంటాయో అలాంటి అప్లికేషన్స్లో మనం ఈ సింక్రనస్ మోటార్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. మనం అంటే కాన్స్టెంట్ స్పీడ్ ఎక్కడ అవసరం మనకి? లోడ్ విత్ రెస్పెక్ట్ టు లోడ్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఎప్పుడు కూడా మనకి స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ప్రింటింగ్ ప్రెస్, రోలింగ్ మిల్స్, ఇలాంటి స్టీల్ ప్లాంట్స్, ఇలాంటి అప్లికేషన్స్లో మనకి కాన్స్టెంట్ స్పీడ్ అవసరం. మనకి అలాంటి కాన్స్టెంట్ స్పీడ్ అప్లికేషన్స్లో మనం ఈ సింక్రనస్ మోటార్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. చూడండి, సింక్రనస్ మోటార్స్ రన్స్ కాన్స్టెంట్ స్పీడ్ ఓన్లీ. సింక్రనస్ మోటార్ ఈజ్ ద ఓన్లీ మోటార్ విచ్ విల్ వర్క్స్ ఆన్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అండ్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. చూడండి, మన ఇండక్షన్ మోటార్లు తీసుకుంటే ఓన్లీ మనకి లాగింగ్ పవర్ ఫ్యాక్టర్లో మాత్రమే వర్క్ చేస్తాయి. కానీ మన సింక్రనస్ మోటార్ అనేది లీడింగ్ పవర్ ఫ్యాక్టర్లో వర్క్ చేస్తుంటుంది, అదేవిధంగా మనకి లాగింగ్ పవర్ ఫ్యాక్టర్లో కూడా మనకి వర్క్ చేస్తుంటుంది. మనకి మరి సింక్రనస్ మోటార్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కాన్స్టెంట్ స్పీడ్. మరి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దీనికి బోత్ ఏసీ అండ్ డీసీ రెండు అవసరమే. రెండోది సెల్ఫ్ స్టార్ట్ కాదు. ఇండక్షన్ మోటార్లు అనేవి మనకి సెల్ఫ్ స్టార్ట్, డీసీ మోటార్లు అనేవి సెల్ఫ్ స్టార్ట్, కానీ ఇండక్షన్ మోటార్ అనేది సెల్ఫ్ స్టార్ట్ కాదు. ఎందుకంటే రోటార్ స్పీడ్కి స్టాటార్ స్పీడ్ అనేది ఈక్వల్ అవ్వాలి. మనకి ఈక్వల్ అయితేనే అది రొటేట్ అవుతుంటుంది. మనకి అప్పటి వరకు దాన్ని మనం ఏం చేయాలంటే ఇండక్షన్ మోటార్లా కానీ లేదనుకుంటే ఇంకో మోటార్ ఏదైనా పెట్టి దాన్ని రొటేట్ చేసి ఆ సింక్రోనస్ స్పీడ్ని మనం క్యాచ్ చేయగలంటే రోటార్ స్పీడ్ని స్టాటార్ స్పీడ్ అనేది ఈక్వలైజేషన్ చేయగలగాలి. అలా చేసేటప్పుడు మాత్రమే మనకు అవి ఇండక్షన్ మోటార్ అనేది సెల్ఫ్ స్టార్ట్ అవుతుంటుంది. మనకి నెక్స్ట్ మనకి అప్లికేషన్స్. మరి సింక్రనస్ మోటార్లో ఎక్కడ యూజ్ చేస్తుంటాం? ఇట్స్ రన్స్ ఆన్ నో లోడ్ వితౌట్ ఓవర్ ఎగ్జైటేషన్. ద మోటార్ యాక్ట్ యాజ్ ఏ సింక్రనస్ కెపాసిటర్ ఆర్ సింక్రనస్ కండెన్సర్ యూజ్డ్ ఫర్ కాన్స్టెంట్ స్పీడ్ డ్రైవ్స్, యూజ్డ్ ఫర్ పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అట్ పవర్ స్టేషన్స్, యూజ్డ్ ఇన్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ అండ్ ఫ్రీక్వెన్సీ చేంజర్. మనం ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయాలన్నా, ఎందుకంటే మన ఇండియాలో 50 Hz ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్, కానీ ఫ్రీక్వెన్సీని డిక్రీజ్ చేయాలన్నా మనకి ఈ అప్లికేషన్స్ సింక్రనస్ మోటార్స్ మనకి యూజ్ అవుతుంటాయి. అదేవిధంగా మనకి ఏంటంటే పవర్ స్టేషన్స్లోన పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి. చూడండి, ఎప్పుడైనా ఒక సింక్రనస్ మోటార్కి మన ఎగ్జైటేషన్ కానీ పెంచామనుకోండి అది సింక్రనస్ కండెన్సర్ ఆర్ సింక్రనస్ కెపాసిటర్లా వర్క్ చేస్తుంటుంది. సింక్రనస్ కెపాసిటర్ అనేది చాలా అడ్వాంటేజ్. ఏంటి అంటే మనకి పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేస్తుంది. మన ఇండియాలో పవర్ ఫ్యాక్టర్ అనేది మేజర్. ఎందుకంటే పవర్ ఫ్యాక్టర్ కానీ 0.9, 0.95 ఉంటే మన మిషన్స్ అనేవి పర్ఫెక్ట్ రేటింగ్తో రొటేట్ అవుతుంటాయి. కానీ పవర్ ఫ్యాక్టర్ అనేది అలా మనం మెయింటైన్ చేయలేము. అందుకే మన మిషన్స్ అనేవి ఎందుకంటే 99% మిషన్స్ అనేవి ఇండక్షన్ మోటార్సే మనం యూజ్ చేస్తుంటాం మనం. కనుక ఇండక్షన్ మోటార్లు అనేవి ఆల్వేస్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్లోనే రొటేట్ అవుతుంటాయి మనకి. సో వీటి యొక్క రేటింగ్ అనేది అంత అవుట్పుట్ అనేది రాదు. మనకి ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువ మనకి ఇండక్షన్ మోటార్లో. సో మనకి ఏంటంటే ఆ పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఓవర్ ఎగ్జైటేషన్ కానీ చేసామనుకోండి వితౌట్ లోడ్తోని, ఒక సింక్రనస్ మోటార్కి వితౌట్ లోడ్తో మనకి ఓవర్ ఎగ్జైటేషన్ చేస్తే అది మనకి సింక్రనస్ కెపాసిటర్లో వర్క్ చేస్తుంటుంది. అది మనకి పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేస్తుంది మనకి. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అయిందనుకోండి మనకి పవర్ బిల్ తగ్గిపోద్ది, ప్లస్ మనకి మిషన్స్ యొక్క రేటింగు, ఎఫిషియన్సీ, అవుట్పుట్ అన్నీ కూడా మనకి బాగుంటాయి.
కండిషన్ ఫర్ ప్రొడ్యూస్డ్ మ్యాక్సిమం టార్క్. ఒక సింక్రోనస్ మోటార్లో టార్క్ అనేది మ్యాక్సిమం జనరేట్ అవ్వాలంటే ఏం చేయాలి? చూడండి, సేమ్ మనకి ఆల్టర్నేటర్లో మనకి అవుట్పుట్ మ్యాక్సిమం రావాలంటే ఏం చేయాలి? మనకి డిస్ప్లేస్మెంట్ యాంగిల్ అనేది 90 degrees ఉండాలి. డిస్ప్లేస్మెంట్ యాంగిల్ 90 degrees ఉందనుకోండి, సైన్ 90 ఎంత 1 యూనిటీ అంటే మనకి ఏమవుతుంది? అప్పుడు P ఈక్వల్ టు ఇక్కడైతే బ్యాక్ ఈఎంఎఫ్ అని చెప్పుకుంటామండి, అక్కడ జనరేటెడ్ ఈఎంఎఫ్ ఇంటూ వోల్టేజ్ బై సింక్రోనస్ రియాక్టెన్స్. మనకి చూడండి, మ్యాక్సిమం పవర్ అంటే మనకి ఇక్కడ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఉంటుంది, ఎందుకంటే అక్కడ జనరేటెడ్ ఈఎంఎఫ్ అని ఉంటుంది జనరేటర్స్లో. మోటార్స్లోకి వచ్చేసరికి ఏం చేస్తుంటే మోటార్లో స్టాటర్ రోటార్కి రెండింటికి మనం సప్లై ఇస్తుంటాం. స్టాటర్కి రోటార్కి రెండింటికి మనం సప్లై ఇచ్చేటప్పుడు రోటార్లో కండక్టర్స్ అనేవి రొటేట్ అవ్వడం వల్ల ఇంటర్నల్గా ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంటుంది. ఎందుకంటే ఒక రొటేటింగ్ కండక్టర్ అనేది ఫ్లక్స్ని కట్ చేసిందంటే ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంటుంది ఫారడేస్ లాస్ ప్రకారంగా. ఆ జనరేటెడ్ ఈఎంఎఫ్ ఏం చేస్తుంటుంది? మనం సప్లై చేసే వోల్టేజ్కి ఆపోజిట్లో పనిచేస్తుంటుంది. దాన్ని మనం బ్యాక్ ఈఎంఎఫ్ ఆర్ కౌంటర్ ఈఎంఎఫ్ అని అంటాం. బ్యాక్ ఈఎంఎఫ్ ఆర్ కౌంటర్ ఈఎంఎఫ్ అంటాం. ఇది రొటేట్ అయ్యే డివైజెస్లో రోటార్స్లో ఉంటుంది మనకి. నెక్స్ట్ హంటింగ్ ఆర్ సర్జింగ్ ఆర్ ఫేస్ స్వింగింగ్. చూడండి, సింక్రనస్ మోటార్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి ఎంత లోడ్ వేసినప్పటికి కూడా అందులో స్పీడ్ వేరియేషన్ అయితే రాదు, కానీ వైబ్రేషన్ వచ్చేస్తుంటుంది మనకి. ఎందుకంటే ఈ రోటార్ యొక్క స్పీడ్కి స్టాటర్ యొక్క స్పీడ్ అనేది మనకి ఈక్వలైజేషన్ చేసుకోవడానికి మనకి వైబ్రేషన్ వస్తుంటుంది మనకి. చూడండి, హంటింగ్ ఆర్ సర్జింగ్ ఆర్ ఫేస్ స్వింగింగ్ అంటే ఊగడం మనకి. ద ఆసిలేషన్స్ ఆఫ్ ది రోటార్ ఆఫ్ ది సింక్రనస్ మోటార్ ఈజ్ కాల్డ్ hunting or surging or phase swinging. Main causes of hunting: variation of the load on the motor, variation in the supply frequency. మనం ఇచ్చే ఫ్రీక్వెన్సీలో కానీ లేదా మనం వేసే లోడ్లో కానీ వేరియేషన్ ఉందనుకోండి, అప్పుడు మనకి వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వెన్ హంటింగ్ అకర్స్ మోటార్ విల్ త్రూ అవుట్ ద సింక్రోనిజంగా మనకి వస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా రోటార్ స్పీడ్కి స్టాటర్ స్పీడ్ అనేది క్యాచ్ చేయదు, మోటార్ అనేది జీరోకి వచ్చేస్తుంటుంది, ఆగిపోతుంటుంది మనకి. మెథడ్స్ ఆఫ్ ప్రివెంటింగ్. మరి ఈ ఫేస్ స్వింగింగ్ ఆర్ హంటింగ్ ఆర్ సర్జింగ్ని ప్రివెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫ్లక్స్ని ఇంప్రూవ్ చేయాలి. ఫ్లక్స్ని ఇంప్రూవ్ చేస్తే చాలు మనకి. ఫ్లక్స్ని ఇంప్రూవ్ చేసామనుకోండి మనకి సరిపోతుంది. హంటింగ్ కెన్ బి రెడ్యూస్డ్ బై యూజింగ్ డాంపర్ వైండింగ్. డాంపర్ వైండింగ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ప్రొవైడింగ్ స్టార్టింగ్ టార్క్ ఇన్ సింక్రోనస్ మోటార్స్. డాంపర్ వైండింగ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ పోల్స్. డాంపర్ వైండింగ్ contains short circuited copper conductors. Dampers are used in stability in alternators. Synchronous motor runs by using both AC and DC. అంటే మనకి డాంపర్ వైండింగ్ ఎందుకు యూజ్ చేయాలి? డాంపర్ వైండింగ్ యూజ్ చేయడం వల్ల ఏమవుద్ది? సేమ్ అక్కడ ఇంటర్పోల్స్ ఎందుకు యూజ్ చేసాం మనం డీసీ జనరేటర్లో? ఫ్లక్స్ ఇంప్రూవ్ చేయడానికి. ఇక్కడ కూడా డాంపర్ వైండింగ్ దేనికి యూజ్ చేస్తాం? ఫ్లక్స్ని ఇంప్రూవ్ చేయడానికి. మరి ఎక్కడ పెడతాం మనం? సేమ్ అక్కడెక్కడ పెట్టాం? పోల్ షూల మీద పెట్టాము డాంపర్ వైండింగ్ను. అంటే అక్కడ మనం కాంపెన్సేటివ్ వైండింగ్ అన్నాము, ఇక్కడ మనం డాంపర్ వైండింగ్ అంటున్నాం, పేరు మార్చాం, కానీ ఆ పోల్ షూలను ఉంచుతాం మనం. ఇది దీనివల్ల మనకి ఏమవుతుంది? టార్క్ అనేది ఎక్స్ట్రా. ఎందుకు? మనకి లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్ ఏం చెప్తుంది? ఏదైనా కండక్టర్లో కరెంట్ క్యారీ అయిందనుకోండి, దాంట్లో మెకానికల్ ఫోర్స్ డెవలప్ అవుద్ది. ఇక్కడ కూడా కండక్టర్లో కరెంట్ క్యారీ అవుతుంది, ఏమవుతుంది? మనకి ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది, మెకానికల్ ఫోర్స్ అనేది, అంటే టార్క్ అనేది డెవలప్ అవుతుంది మనకి, అంటే ఎక్స్ట్రా టార్క్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది మనకి. నెక్స్ట్, అక్కడ మనం సప్లై ఇచ్చేవాళ్ళం, బట్ అక్కడ సప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇది ఆల్టర్నేటివ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఆల్టర్నేటివ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మనకి కండక్టర్ అనేది కట్ చేసుకుంటుంది, తనలోనే ఈఎంఎఫ్ జనరేట్ చేసుకుంటుంది. సో మనం సింపుల్గా షార్ట్ సర్క్యూటెడ్ రింగ్స్ కానీ ప్రొవైడ్ చేసామనుకోండి, ఆల్టర్నేటివ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఆ రింగ్స్ కట్ చేసుకుంటాయి, ఆ రింగ్స్లోనే మెకానికల్ టార్క్ అనేది జనరేట్ చేసుకుంటాయి. సో మనకి చాలా అడ్వాంటేజ్. దీనికి ఎటువంటి మనం సప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనివల్ల మనకి మెకానికల్గా ఎటువంటి మనకి ప్రాబ్లం కూడా ఉండదు మనకి. నెక్స్ట్, ఓన్లీ మ్యాగ్నెటిక్ అంటే ఎలక్ట్రికల్గా మనకి ఇది వర్క్ చేస్తుంటుంది మనకి. కానీ ఇండక్షన్ మోటార్లు అనుకోండి, ఓన్లీ మనకి ఏసీ ఉంటే సరిపోతుంది, లేదా డీసీ మోటార్స్ అనుకోండి, ఓన్లీ డీసీ సప్లై ఉంటే సరిపోతుంది. ఏసీ మోటార్కి ఏసీ సప్లై ఉంటే చాలు, డీసీ మోటార్కి డీసీ సప్లై ఉంటే చాలు. కానీ సింక్రోనస్ మోటార్ రన్ చేయాలంటే బోత్ ఏసీ అండ్ డీసీ ఆర్ రిక్వైర్డ్. రెండు ఉండాలి, ఏసీ ఉండాలి, డీసీ ఉండాలి మనకి. ఎందుకు? ఏసీ అన్నది స్టాటార్కి ఇవ్వాలి, డీసీ అన్నది రోటార్కి ఎగ్జైటేషన్కి ఇవ్వాలి మనకి. ఆ రెండు ఇచ్చేటప్పుడు కూడా మనకి అది సెల్ఫ్ స్టార్ట్ కాదు, మళ్ళీ దాన్ని మనం రొటేట్ చేసి స్టాటర్ యొక్క స్పీడ్కి రోటార్ యొక్క స్పీడ్ని ఈక్వలైజేషన్ చేయాలి. దానికోసం మనం ఓవర్ ఎగ్జైటేషన్ ఇచ్చి సింక్రోనస్ మోటార్ని స్టార్టింగ్ ఇండక్షన్ మోటార్లైనా యాక్ట్ చేయించాలి. లేదు అనుకుంటే మనకి ఏమైనా మోటార్స్ డ్రైవ్స్ పెట్టి మనం రోటార్ని ఆర్పిఎం అంటే మనకి స్టాటర్ యొక్క స్పీడ్ రోటార్ యొక్క స్పీడ్ ఈక్వలైజేషన్ అయ్యేంత వరకు మనం రొటేట్ చేయాలి మనకి. నెక్స్ట్ మనకి స్టార్టింగ్ మెథడ్స్ ఆఫ్ సింక్రోనస్ మోటార్.
బై డీసీ మోటార్, ఏసీ మోటార్, బై మీన్స్ ఆఫ్ డ్యాంపర్ ఆర్ ఇండక్షన్ ఆర్ స్క్విరల్ గేజ్ వైండింగ్స్. మన ఇష్టం. స్క్విరల్ గేజ్ వైండింగ్ వేసామనుకోండి ఇండక్షన్ మోటార్లో వర్క్ చేస్తుంది, లేదా ఏసీ మోటార్ పెడతారో డీసీ మోటార్ పెడతారో మీ ఇష్టం, ఎలా కావాలనుకుంటే అలా చేసి. కానీ స్టాటర్ యొక్క ఆర్పిఎంకో రోటార్ యొక్క ఆర్పిఎం అనేది ఈక్వలైజేషన్ అవ్వాలి. లేదు అనుకుంటే సింక్రోనస్ మోటార్ అనేది రొటేట్ అవ్వదు మనకి.